రాష్ట్రాలపై చలిపులి పంజా విసురుతోంది. ఏపీ, తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం 5 నుంచి 6 గంటల నుంచే చలి మొదలవుతోంది. ఉదయం 8 దాటినా తగ్గడం లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అత్యల్ప కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. తెలంగాణలో అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహీర్లో 5.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 6, హైదరాబాద్ శివార్లలోని శేర్లింగంపల్లిలో 6.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ప్రస్తుత చలి తీవ్రత చూస్తుంటే రాబోయే రోజుల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అటు ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాలు చలితో వణికిపోతున్నాయి. అరకులోయ, జీమాడుగుల, డుమ్రిగూడలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాలపై చలిపులి పంజా విసురుతోంది. ఏపీ, తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం 5 నుంచి 6 గంటల నుంచే చలి మొదలవుతోంది. ఉదయం 8 దాటినా తగ్గడం లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అత్యల్ప కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. తెలంగాణలో అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహీర్లో 5.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 6, హైదరాబాద్ శివార్లలోని శేర్లింగంపల్లిలో 6.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ప్రస్తుత చలి తీవ్రత చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అటు ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాలు చలితో వణికిపోతున్నాయి. అరకులోయ, జీమాడుగుల, డుమ్రిగూడలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.